హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రముఖ వాహన తయారీ కంపెనీ కియా మోటార్స్ 80,000 పైగా వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఫ్రంట్ సీట్ కింద గ్రౌండ్ వైరింగ్ దెబ్బతింటుందని గుర్తించింది. సీట్ కింద వైరింగ్ దెబ్బతినడం వల్ల అనుకోకుండా ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందని కియా అమెరికా స్పష్టం చేసింది. దీంతో కార్లను వెనక్కి రప్పించి సమస్యను పరిష్కరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో 2023 నుంచి 25 మధ్య తయారైన నీరో ఈవీ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రీకాల్ అనేది అమెరికాలో ఉంటుంది. కియా అమెరికా ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే భారత్లోనూ కియా కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏ కార్లలో సమస్య తలెత్తిందనే విషయాన్ని భారతీయ కస్టమర్లు సైతం తెలుసుకోవడం ఎంతో అవసరమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ మొత్తం 80,225 కార్లకు రీకాల్ ప్రకటించింది. కార్లలోని సమస్యను గుర్తించి వాటిని ఉచితంగానే పరిష్కరించనున్నట్లు కియా అమెరికా వెల్లడించింది. అంతేకాకుండా వైరింగ్ కవర్లను కూడా ఉచితంగానే భర్తీ చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా కార్ల యాజమానులకు మార్చిలో ఈమెయిల్ ద్వారా తెలియజేయనుంది. ఈ రీకాల్ అనేది అమెరికాలోని కియా కార్లకు మాత్రమే పరిమితం. కాబట్టి ఈ రీకాల్ ప్రభావం భారతదేశంలోని కియా కార్లపై ఎటువంటి ప్రభావం చూపదు. కాబట్టి దేశంలోని కియా కార్ల యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భారత్లో కియా కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. గతేడాది మొదటి 7 నెలల్లోనే కియా మోటార్స్ 2.6 లక్షల వాహనాలను విక్రయించింది.